వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓటర్ లిస్టు ఎలా డౌన్లోడ్ చేయాలనేది నేను చెప్తాను. వెబ్‌సైట్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇక్కడ వీడియోలో చూసినట్టుగా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీగా డౌన్లోడ్ అయితది. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక అసెంబ్లీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అసెంబ్లీ కరీంనగర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఏది అసెంబ్లీ కావాలనుకుంటే అది మనం సెలెక్ట్ చేసుకొని గెట్ పోలింగ్ స్టేషన్ లిస్ట్ అంటే ఆటోమేటిక్‌గా మనకు పోలింగ్ స్టేషన్ లిస్ట్ అనేది వస్తది. ఇక్కడ మనకు పోలీస్ స్టేషన్ లిస్టు వచ్చింది. మనకు ఏ పోలింగ్ స్టేషన్ లిస్ట్ కావాలో అది మనం ఫైనల్ రోల్ అనేది ఉంది గదా! తెలుగు, ఇంగ్లీషు 2 మనం ఏది కావాలనుకుంటే అది డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఇచ్చిందన్నట్టు. దీనికి లీగల్‌గా మనం చూసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. ఓకే. నేను గెట్ పోలింగ్ స్టేషన్ టిక్ చేసినాను. క్యాప్చా ఎంటర్ చేశాను. ఇప్పుడు డౌన్‌లోడింగ్ అనేది ప్రాసెసింగ్ అవుతుంది. ఇది కొద్దిగా టైం తీసుకుంటది డిపెండింగ్ నెట్. ఇది జస్ట్ మీకు ఓటర్ లిస్ట్‌ల పేర్లు చెక్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఇది మనం జనరల్ వెబ్‌సైట్ కాబట్టి మనకిందులో ఫోటో అనేది మనకు చూపించది. జస్ట్ పేరు, డీటెయిల్స్ మాత్రమే చూపెడతది. ఇది BLO బూత్ లెవెల్ ఆఫీసర్‌లకు మాత్రమే ఆళ్ళకు లాగిన్ ఉంటది కాబట్టి అందులో ఫుల్ డీటెయిల్స్ విత్ ఫోటో కూడా మనకు చూపెడతది. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్ ద్వారా మనకిక్కడ ఫోటో అనేది అవకాశం లేదు. డౌన్‌లోడ్ అయితుంది లిస్టు. లిస్టు పెద్దగుంటే టైం ఎక్కువ తీసుకుంటది. లిస్ట్ గిన తక్కువుంటే మనకు టైం తక్కువ తీసుకుంటది. ఓకే. ఇక్కడ మనకు లిస్టు చూడొచ్చు వీడియోలో. చూడండి ఫోటో వచ్చిందా? రాలేదు. ఎందుకంటే ఫోటో రాదు. ఎందుకు అంటే ఇది సెక్యూరిటీ రీజన్ ద్వారా వాళ్ళు అది ఫోటో లేకుండానే ఈ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఇది చెక్ చేసుకోవడానికి. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏమున్నా గాని మనకు దీనిని బట్టి మనం చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఇది మీకు సింపుల్‌గా అవసరాన్ని బట్టి డౌన్‌లోడ్ చేసుకొని అందరికీ అవకాశం ఉంటుంది గాబట్టి ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మనం ఫ్యామిలీ పరంగా చూసుకోవచ్చు. పోలింగ్ స్టేషన్ ద్వారా అంటే మనకు ఏదన్నా లిస్ట్ ఏమైనా చేంజ్ అయిందా? పోలింగ్ స్టేషన్ చేంజ్ అయిందా? అనేది మనకు ఈజీగా ఇది గుర్తించడానికి ఈ అవకాశం అనేది మంచిగా ఉపయోగించుకోవచ్చు. ఇది ఎందుకంటే లీగల్‌గా మనం చేసుకోవచ్చు. ఇలాంటిది ఇది ఎందుకంటే మనం వేరే రకంగా మాత్రం ఇది ఎడ్యుకేషన్ పర్పసే చూసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతే అయిపోయింది. నా యొక్క వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీకింకా ఇలాంటి వీడియోలు నేను డైలీ అప్‌లోడ్ చేస్తాను టైంని బట్టి. థాంక్ యూ వెరీ మచ్. సపోర్ట్ మీ.